హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం జిమ్ఖానా గ్రౌండ్స్లో ఉన్నాం. ఇక్కడ స్థానికంగా కూడా టీఎన్జిఓ వాళ్ళందరూ కలిపి డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి టీఎన్జిఓ ప్రెసిడెంట్ ముజీబ్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఎలా? తెలంగాణ ఎన్జిఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా 9వ సంవత్సరం స్పోర్ట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. నేను డాక్టర్ ఎస్ఎం హుస్సేన్ ముజీబ్, అధ్యక్షుని హైదరాబాద్ జిల్లాకు. ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ జిల్లాలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, హైదరాబాద్ జిల్లా టీఎన్జిఓల సభ్యత్వం ఉన్న ఉద్యోగులకు ఈ స్పోర్ట్స్ మీటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ సంవత్సరం నుంచి మొదలైంది. ఇది 9వ సంవత్సరం. మరి ఈరోజు ఈ క్రికెట్ మ్యాచెస్లో దాదాపు హైదరాబాద్ జిల్లాలో ఉన్న 40 టీంలు దీంట్లో రావడం జరిగింది. నిన్న డ్రాస్ అయినాయి. అయితే రాబోయే 7 రోజుల వరకు ఈ క్రికెట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ వరకు ఇక్కడ జరుగుతుంది. దీని తర్వాత మనకు ఎల్బీ స్టేడియంలో ఫైనల్ ఉంటుంది. ఆ సెమీఫైనల్ రోజు స్పోర్ట్స్ మీటింగ్ కూడా ఇనాగ్రేషన్ అవుతుంది. దాంట్లో మహిళలకు పురుషులకు వివిధ స్పోర్ట్లు ఉంటాయి. దాంట్లో కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, టేబుల్ టెన్నిస్, మళ్ళీ ఇవన్నీ బ్యాడ్మింటన్, ఇవన్నీ కూడా నడుస్తాయి. అయితే ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవనీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, మరి గౌరవనీయులు పెద్దలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దుర్షట్టి అనుదీప్ గారు కూడా రావడం జరిగింది. మరి యువ నాయకులు కాంగ్రెస్ ఐకి సంబంధించి ఫహీముద్దీన్ గారు కూడా రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రౌండ్స్ ఇచ్చి మరి ఆడుకునే సదుపాయం చేస్తున్నారు. ఉద్యోగులు హెల్తీగా ఉండాలని, నిత్యం పనిలో ఉండి మెంటల్ టెన్షన్స్తో ఉండి ఆ మెంటల్ టెన్షన్ దూరం కావాలని వివిధ డిపార్ట్మెంట్ల ఆలోచన విధానాన్ని, వివిధ డిపార్ట్మెంట్లో జరుగుతున్న సంక్షేమ పథకాలను ఇక్కడ చర్చించుకొని మేము రాష్ట్ర ప్రభుత్వంలో పనిముట్లం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు మరి ఇంటింటికి తీసుకుపోవాలి కాబట్టి ఆ కార్యక్రమంలో ఉంటాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలలో భాగస్వాములమై ఈ ప్రభుత్వానికి బాసటగా హైదరాబాద్ జిల్లా నిలుస్తుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుచుకుంటూ, మరి అన్ని కార్యకలాపాలకు కూడా హైదరాబాద్ జిల్లా మరి మొదటి స్థానంలో ఉంది. 33 జిల్లాలలో ఉద్యోగుల సమస్యల పరిష్కారాలు కావచ్చు, ఉద్యోగుల ప్రమోషన్లు కావచ్చు, కార్యనియామకాలు కావచ్చు, ఉద్యోగుల హక్కులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివిధ పనులు కావచ్చు, ఇవన్నిట్లో కూడా సంక్షేమ పథకాలలో కూడా ముందస్తులో ఉన్నాం. ఏది ఏమైనా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి మరి మీ ఛానల్కి కూడా జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, మా అన్ని కార్యక్రమంలో ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రజలకు మేము చేస్తున్న ఈ కార్యకలాపాలు చూపిస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.